పిఠాపురం పట్టణం దత్తనగర్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా స్థానిక భక్తులు సమర్పించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఉగాది వేడుకను ఘనంగా జరిపారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక భక్తులు చింతపల్లి సుధాకర్ రెడ్డి దంపతులు ఆలయానికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ రథాన్ని జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మనసూరి మధుశర్మ, చిక్కాల వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఇవాళ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఆ ఉత్సవ విగ్రహానికి శాస్త్రోక్తంగా అన్ని రకాల అభిషేకాలు చేసి ఇప్పుడు గ్రామోత్సవానికి అని చెప్పేసి అందరికీ తెలియపరచేటట్టుగా ఇప్పుడు రథం మీద ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారండి. నేను పిఠాపురం జనసేన టౌన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి వచ్చిన ఉగాది రోజున ఈ గుడికి రావటం, స్వామివారి చరిత్ర తెలుసుకుని మీ అందరితో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరపున మన పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, జన సేన నాయకులకి, అందరి ప్రజలకు కూడా ఈ పరాభవనామ సంవత్సరం అన్ని విధాల అభివృద్ధిని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి.